అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సెప్టెంబర్ 1, 1995 మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా 30 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తన ముఖ్యమంత్రి జర్నీలో ఈరోజు 30 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి స్వర్ణయుగంగా చెప్పుకోదగినటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి. ప్రతిపక్షాలు లేదా తనంటే గిట్టనటువంటి వ్యక్తులు ఈయన మీద చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నేను కూడా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు, అయినా కూడా ఇక్కడ సందర్భం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన మీద ఈ స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అండి. ఈయన గురించి ఈరోజు సందర్భం ఏంటంటే 30 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి జర్నీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన గురించి ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను స్టడీ చేసి రాసుకోవడం జరిగింది. దాన్ని మీ ముందు ప్రజెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నిజంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రాంతీయ లీడర్ లేదా నాయకుడు ఎవరు అంటే టక్కన గుర్తొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమంత్రి అంటే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ ఎలాంటిదంటే ఈయన వరల్డ్ క్లాస్, ఏ దేశం వెళ్ళినా కూడా తెలుగు అని చెప్పగానే టక్కన గుర్తొచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. అంటే ఒక బ్రాండ్ని ఆ విధంగా ప్రమోట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బిల్ క్లింటన్ అలాగే బిల్ గేట్స్ లాంటి మహా దిగ్గజాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్పమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయన్నది నా అభిప్రాయం అండి. అంతేలే కాకుండా దేశంలోనే హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 1995లోనే ముఖ్యమంత్రి అవడం జరిగింది. అంటే పొలిటికల్గా కూడా చాలా హై స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి, హైలీ రెస్పెక్టెడ్ వ్యక్తిగానే దేశం ప్రతి వ్యక్తికి కూడా అంటే ప్రతి నాయకుడికి కూడా పరిచయం సుపరిచితం ఉన్నటువంటి ప్రతి పార్టీ లీడర్ కూడా సుపరిచితం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో సస్టైన్ అయినటువంటి ఒక ప్రాంతీయ లీడర్. జనరల్గా ప్రాంతీయ పార్టీలకి జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు ఏమి ఉండదండి. కానీ జాతీయ రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి, ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్కి ఈయన కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఈ యొక్క బీజేపీ అప్పటి 99లో బీజేపీ గెలుపుకు బీజేపీకి కాకుండా అప్పుడున్నటువంటి కూటమికి ఈయన ముఖ్య నాయకత్వం వహించారు. ఆ టైంలో యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానమంత్రి కూడా అవుతారు అనేటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి. అంటే సెంట్రల్లోనే అంత స్టేచర్ కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కాలానుగుణంగా కొన్ని మార్పులు రాజకీయాల్లో రావటం వల్ల తన స్టేచర్ని తగ్గించుకున్నారేమో అనేది అనుకుంటాం. కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి యొక్క స్టేచర్ చాలా గొప్పదనే ఈ సందర్భంగా చెప్పుకోవాలండి. ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో నారా చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ముందు చూపు నిజంగా ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా లేదు అని చెప్పొచ్చండి. మనం 1999 2000లోనే మనకి ఈ సేవలు మీ సేవలు ఇలాంటి టెక్నాలజీ పరంగా ముందు భవిష్యత్తుకి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ టెక్నాలజీ రంగాన్ని అడాప్ట్ చేసుకొని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడం అన్నది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం అండి. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ నిర్మించి ఈరోజు టెక్ కంపెనీలకి స్వర్గధామంగా నిలిచింది హైదరాబాద్ అంటే దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి, దానికి ఆద్యుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని
చెప్పాలండి గర్వంగా. అంతేకాకుండా ఆర్థిక సంస్కరణలు అద్భుతంగా అమలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈ ఫ్రీ బీస్ అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలకి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ వ్యతిరేకం అయినప్పటికీ కూడా ఈ సంస్కరణలను, ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాలి తర్వాతే ఏదైనా సంస్కరణ మనం చేయగలం. అలాంటి పొందాల్సినటువంటి సందర్భంలో ఈయన 2004లో ఓడిపోవటానికి కూడా ఈ యొక్క సంస్కరణలో అమలు చేసే తీరునే. ఎందుకు అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాల రూపంలో జనాల్లోకి అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయారు. జనరల్ గా నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల విషయంలో చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ తను కాలానుగుణంగా తను కూడా ఈ సంక్షేమాన్నే ఎత్తుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని కూడా ఆయన అద్భుతంగా అమలు చేస్తున్నారని చెప్పాల్సినటువంటి సందర్భం అండి. అంతేకాకుండా తను ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ నుండి పాఠాలు నేర్చుకొని మళ్ళీ అద్భుతంగా పుంజుకొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఆయన 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భంలో 1999లో అద్భుతంగా విజయం సాధించారు. 2004లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2014 వరకు కూడా వాళ్ళకి అధికారం రాలేదు. 10 సంవత్సరాలు తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, పార్టీ క్యాడర్ని అద్భుతంగా కాపాడుకుంటా మళ్ళీ అద్భుతంగా 2014లో మళ్ళీ అధికారంలోకి రాగలిగేటట్టు తన పార్టీని, నాయకుల్ని సిద్ధం చేసి అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలండి. చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో తన మిత్రుడు కొడుకైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అవమానాలను చవిచూసినప్పటికీ కూడా తను ఎక్కడా బెదరకుండా తన ముందుకు వెళ్ళినటువంటి తీరు, అసెంబ్లీలో ఎంత తనకి అవమానించినా కూడా అసెంబ్లీకి వెళ్ళి సమస్యల పట్ల తను పోరాడినటువంటి తీరు నిజంగా అద్భుతం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే గత సెషన్లో ఆయన అవలంబించినటువంటి తీరు, తన పార్టీ నాయకులు చేసినటువంటి ఈ బేలమైనటువంటి ఈ యొక్క మాటలు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు అదే పరిస్థితి నాకు వస్తుందేమో అన్నటువంటి భయంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందండి. కానీ ఆ రోజు డేర్గా నిజంగా చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాలే ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా అసెంబ్లీకి వెళ్ళారు. సమస్యల పట్ల పోరాటం చేయడం అన్నది నిజంగా ఆయన రాజకీయ దక్షతకు అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చండి. ఎంటైర్ 151 స్థానాలతో అద్భుతంగా పరిపాలించాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యక్తిగత దూషణలు అసెంబ్లీలో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి తీవ్రమైనటువంటి విమర్శల మధ్య కన్నీళ్లు పెట్టుకున్నారే తప్ప ఎవరి మీద ఈరోజు కూడా కక్ష సాధింపు చర్యలు లేవు అని చెప్పడంలోనూ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ముందుకు వెళ్ళినటువంటి తీరు, అంతేకాకుండా తమ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కాపాడుకుంటా ముందుకు వెళ్ళినటువంటి తీరు చంద్రబాబు యొక్క పాలనా దక్షతకు నిజంగా ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చండి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, అంతేకాకుండా అమరావతి వంటి ఒక మహానగరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సుశ్యామలంగా తయారవుతుందనేటువంటి ఒక విజన్తో ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రాన్ని ఒక పురోభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నిజంగా రాత్రి పగులు కష్టపడుతూ తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ కోసం తన వంతు పాత్రని నిర్వహిస్తున్నటువంటి
నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్ర రాజకీయాల్లోని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా కొనియాడబడతారని నా ఉద్దేశం అండి. అందరికీ నమస్కారం. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి అండి.